హలో, నేను రామకృష్ణ అండి, వెంచరా సెక్యూరిటీస్ నుంచి. సో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మీకు క్లియర్గా ఒక వీడియో చేయాలి. వెంచరా వెల్త్ అప్లికేషన్తో మొబైల్ ట్రేడింగ్తో ఎలా ట్రేడింగ్ చేసుకోవాలి అనేది క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఒక వీడియో చేయాలనుకున్నాను. సో ఆ రీజన్తో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో మన క్లయింట్లకి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో మొబైల్ ఎలా షేర్స్ కొనాలి, ఎలా అమ్మాలి, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఎలా ట్రేడ్ చేయాలి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో మీకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్గా కాల్ చేసి మీరు క్లియర్గా నన్ను అడగచ్చు. సో నేను మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెంచరా వెల్త్ అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దాము. వెంచరా వెల్త్ అప్లికేషన్ మీరు డైరెక్ట్గా మొబైల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత వెంచరా వెల్త్ డౌన్లోడ్ చేద్దామండి. వెంచరా వెల్త్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా వెంచరా వెల్త్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. వెంచరా వెల్త్ డౌన్లోడ్ చేసినప్పుడు ఇది వెంచరా వెల్త్ అప్లికేషన్ అండి. మీకు డైరెక్ట్గా మొత్తం ప్లాట్ఫామ్ వస్తుంది, స్క్రీన్ మొత్తం వస్తుంది. సో షేర్స్ మొత్తం కనబడతాయి. సో బై అండ్ సెల్ కనిపిస్తుంది అండ్ టాప్ ట్రేడెడ్ కంపెనీస్ కనిపిస్తాయి, అలాగే గ్రాఫ్ కనిపిస్తుంది అండ్ మార్జిన్, మై వెల్త్ అన్ని కూడా కనిపిస్తాయి. దీని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వెంచరా వెల్త్ అప్లికేషన్ డౌన్లోడ్ చేద్దామండి. ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది, వెంచరా వెల్త్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ చెప్పకుండా వెళ్దామండి. సో ప్రస్తుతానికి వెంచరా వెల్త్ డౌన్లోడ్, క్లయింట్కి డిమాట్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ యాజ్ ఎ క్లయింట్ లాగిన్ అవ్వచ్చు అండి. డిమాట్ అకౌంట్ లేకపోతే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వచ్చు. సో ఓపెన్ అని క్లిక్ చేశానండి. డైరెక్ట్గాను ఐ అగ్రీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్రాంట్ పర్మిషన్ ఇవ్వండి. అలౌ. సో కంప్లీట్ అలౌ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ ఎ గెస్ట్ కాదండి, డైరెక్ట్ గా క్లయింట్ అయితే కనుక మీకు అకౌంట్ ఉంటే కనుక లాగిన్ యాజ్ ఎ క్లయింట్ లాగిన్ అవ్వండి. సో డెమో కోసం ఎవరైనా అకౌంట్ లేని వాళ్ళు చూడాలనుకుంటే రిజిస్టర్ యాజ్ ఎ క్లయింట్ అండి. బట్ రిజిస్టర్ యాజ్ ఎ గెస్ట్ అడిగితే కనుక ఏమవుతుందంటే మాకు అన్ని బ్రాంచ్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తాయి కాబట్టి డైరెక్ట్ గా లాగిన్ యాజ్ ఎ క్లయింట్ లాగిన్ అవ్వండి సార్. లాగిన్ యాజ్ ఎ క్లయింట్ లాగిన్ అయినప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్ అడుగుతుంది. మీకు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్ గా ఇస్తాం కాబట్టి పాస్వర్డ్, పిన్ని. సో మీరు డైరెక్ట్ గా లాగిన్ అవ్వచ్చు. చూడండి రిజిస్టర్ అయ్యాను. రిజిస్టర్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మొబైల్ యాప్లోకి లాగిన్ అవుతారు. ఎంటర్ ఓటీపీ. ఓటీపీ రాలేదు, చూడండి ఓటీపీ ఇంకా రాలేదు. ఓటీపీ రాగానే సబ్మిట్ చేస్తే కనుక మొబైల్ యాప్లోకి డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం అనమాట అండి. 340,626 సబ్మిట్ చేస్తాము. సో గాట్ ఇట్ క్లిక్ చేయండి. మీకు మొత్తం స్క్రీన్ అంతా వచ్చేస్తుంది. సో మీరు ఏంటంటే ప్లాట్ఫామ్ మొత్తం స్క్రీన్ అంతా వచ్చేసింది కాబట్టి ఇక్కడ వరకు వాచ్ చేయడానికి రెగ్యులర్ గా ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మీరు ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మాత్రం క్లిక్ చేసి డైరెక్ట్ గా గాట్ ఇట్ అని క్లిక్ చేసి బై క్లిక్ చేసినప్పుడు మొత్తం క్లియర్ గా అడుగుతుందండి. పాస్వర్డ్ వచ్చి RAMA333 నా పాస్వర్డ్ అండి, ఇది నా అకౌంట్ది. డేట్ ఆఫ్ బర్త్ 06/07/1982. చూడండి జనరేట్ ఎంపిన్ అని ఉంది కదా, జనరేట్ ఎంపిన్ క్లిక్ చేశారనుకోండి మీరు మాటిమాటికి ఈ పాస్వర్డ్, పిన్ ఇవ్వక్కర్ లేకుండా డైరెక్ట్ గా ఎంపిన్ తో లాగిన్ అవ్వచ్చు. సో డైరెక్ట్ లాగిన్. సో ఎంపిన్ వచ్చి 8319 మనం డైరెక్ట్ గా 8319 ని మనం 90 days వరకు వాడుకోవచ్చు అనమాట అండి. ఇక్కడ చూడండి ఇది ప్లాట్ఫామ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నిఫ్టీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
అండ్ బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ అంటాము, నిఫ్టీ సెన్సెక్స్ అండ్ యుఎస్ డాలర్ అది 73.31 లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 31,154 లో ఉంది. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి 13 పాయింట్లు నెగిటివ్ లో ఉందండి. నిఫ్టీ 13 పాయింట్లు నెగిటివ్ లో ఉంది. అలాగే సెన్సెక్స్ 64 పాయింట్లు నెగిటివ్ లో ఉంది. మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తే కనుక మీకు డైరెక్ట్ గా అడ్వాన్స్ 900 కంపెనీస్, లాభాల్లో ఉన్న కంపెనీలు 900 ఉన్నాయండి. 900 కంపెనీస్ అడ్వాన్స్ లో ఉన్నాయి. సో నెక్స్ట్ డిక్లైన్, అడ్వాన్స్ 900 కంపెనీస్, డిక్లైన్ 928 కంపెనీస్. అంటే ఈ రోజు ఫాల్ లో ఉన్న కంపెనీస్ 930 కంపెనీస్ ఇమీడియట్ గా మారిపోతూ ఉంటాయండి. సో 896 కంపెనీస్ అడ్వాన్స్ ప్రాఫిట్ లో ఉంటే 930 కంపెనీస్ నష్టాల్లో ఉన్నాయి. 108 కంపెనీస్ నో ప్రాఫిట్ నో లాస్. అలాగే అడ్వాన్స్ బీఎస్సీలో అడ్వాన్స్ లాభాల్లో ఉన్న కంపెనీలు 1575 అయితే కనుక డిక్లైన్ అంటే పడుతున్న కంపెనీలు 1367 అండి. సో సేమ్ ఉన్న కంపెనీలు 143. అడ్వాన్స్, డిక్లైన్, న్యూట్రల్ అంటాము. ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ క్లోజింగ్ అనమాట. ఆ షేర్ ప్రీవియస్ క్లోజ్ లో ఏ రేట్ లో అయితే క్లోజ్ అయిందో దాని ప్రకారంగా ఈ రోజు ఓపెన్ ఎక్కడ అయింది, హై ఎక్కడికి వెళ్ళింది, లో ఎక్కడికి వెళ్ళింది చూసుకుని ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది దాని ప్రకారంగా అడ్వాన్స్, డిక్లైన్, న్యూట్రల్ లోకి వెళ్తుంది. సో ఇక్కడది ఇది అయింది కదండి. నెక్స్ట్ వాచెస్, మార్కెట్ వాచ్ అండి. టాప్ 50 కంపెనీస్ బై డిఫాల్ట్ వస్తాయి. నిఫ్టీ 50 అండి, ఇవి టాప్ 50 కంపెనీస్ అంటాము. సో నిఫ్టీ 50 కంపెనీస్ లోకి వెళ్ళొచ్చు, డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ బిఎస్సి 100 క్లిక్ చేయండి, బిఎస్సి 100 వస్తాయి. దీంట్లో మీకు నచ్చిన షేర్లు ఏదైనా కానీ బై అండ్ సెల్ చేయవచ్చు. అలాగే మై మార్కెట్ వాచ్, మన దగ్గర ఏమైనా పాత షేర్లు ఏమైనా ఉంటే కనుక డెలివరీలో అంటే ఎప్పుడో కొన్ని ఉంచేసాము, ఆ షేర్లన్నీ కూడా మై మార్కెట్ వాచ్ లో వస్తాయి. సో మీ దగ్గర అన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు కూడా స్క్రీన్ మీద వస్తాయి అనమాట అండి. మై ఎఫ్ఎండ్ఓ వాచ్, మనం ఏదైనా ఎఫ్ఎండ్ఓ ట్రేడ్ చేసామో అనుకోండి, అది కూడా మై ఎఫ్ఎండ్ఓ వాచ్ లో వస్తుంది అనమాట అండి. ఎఫ్ఎండ్ఓ అనేది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనమాట. సో ఇవన్నీ మనకు వదిలేద్దామండి. కరెన్సీ వాచ్, మై ఆప్షన్ వాచ్, రీసెంట్ ఎడిషన్స్, ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు చేస్తున్నప్పుడు క్లియర్ గా వస్తాయి అనమాట. మై ఆప్షన్ వాచ్ అంటే ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఇది ఆప్షన్ ఉంటుందండి. రీసెంట్ ఎడిషన్స్, మనం ఏదైనా రీసెంట్ గా ఏదైనా స్టాక్ ఎడిషన్ చేసామా చూడండి. ఈ స్క్రీన్ అంతా కూడా నేను యాడ్ చేశాను. రీసెంట్ గా నేను యాడ్ చేసిన షేర్లు కాబట్టి ఇవన్నీ కూడా రీసెంట్ గా ఎడిషన్స్ లోకి వచ్చాయి అనమాట. కరెన్సీ వాచ్, మనం ఏదైనా కరెన్సీలో బై అండ్ సెల్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అండి. కరెన్సీ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో కరెన్సీ ట్రేడింగ్ సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట అండి వాచ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐసి ఇండైసెస్ వాచ్. ఎన్ఐసి ఇండైసెస్ వాచ్ లో మీకు చూడండి డైరెక్ట్ గా ఎన్ఐసిలో ఏ ఇండెక్స్ ఉన్నాయి, నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ 50, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సెక్టర్ వైజ్ అనమాట అండి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంది, నిఫ్టీ 50 ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉంది, నిఫ్టీ ఫైనాన్స్ ఉంది, నిఫ్టీ కన్జ్యూమర్ గూడ్స్ ఉంది, నిఫ్టీ ఐటీ ఉంది, లాస్ట్ లో నిఫ్టీ ఐటీ ఉంది. సో నిఫ్టీ 100 ఉంది. సో ఇవన్నీ కూడా నిఫ్టీ ఇండైసెస్ అనమాట అండి. బిఎస్సి ఇండైసెస్ కూడా సేమ్ అలాగే. బిఎస్సి 100, బిఎస్సి సెన్సెక్స్ అనేది టాప్ 30 కంపెనీస్ అండి. బిఎస్సి సెన్సెక్స్ అంటాము. బిఎస్సి 100 తర్వాత బిఎస్సి ఆటో సెక్టర్ కంపెనీస్ అండ్ వాటి యొక్క ఇండెక్స్, మార్కెట్ ఇప్పుడు ఇండెక్స్ ఎంత ఉంది, కరెంట్ వాల్యూ. నెక్స్ట్ ఆర్కే పోర్ట్ఫోలియో అండి. మనం ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఓన్ పోర్ట్ఫోలియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నాను. ప్లస్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ప్లస్ సింబల్ కాదు, డైరెక్ట్ గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వెళ్ళి యాడ్ న్యూ వాచ్ లిస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సమ్ ఏబిసి స్క్రిప్ట్, ఏబిసి అని పెట్టండి, ఏబిసి అని పెట్టండి. ఏబిసి పోర్ట్ఫోలియో ఏదో ఒక పేరు, మీ పేరుతో ఏదో ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి. నేనైతే ఏబిసి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తున్నాను, లేకపోతే రామా పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ కాబట్టి రామా పోర్ట్ఫోలియోని పెడుతున్నాను. సో ఓకే చేశాను. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే అండి, ఏ కంపెనీ షేర్ కావాలంటే ఆ కంపెనీ షేర్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది. ఎన్ఎస్సి క్లిక్ చేశాను. సో ఇక్కడ స్క్రిప్ట్ కోడ్ వచ్చేసి టాటా మోటార్స్ అని పెట్టాను. టాటా మోటార్స్ సెర్చ్ చేశాను. సో టాటా 3 కంపెనీలు వచ్చాయి కదా, దాంట్లో టాటా మోటార్స్ సెలెక్ట్ చేసుకుని యాడ్ టు వాచ్ లిస్ట్. ఇక్కడ చూడండి ఆర్కే రామా పోర్ట్ఫోలియో, దాంట్లోకి ఓకే చేశాను, యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేశాను. ఎన్ఎస్సి అయితే ఎన్ఎస్సి, బిఎస్సి అయితే బిఎస్సి క్లిక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సిలో వచ్చేసి మళ్ళీ అపెక్స్, ఏపీఎక్స్, అపెక్స్ పెట్టానండి. చూడండి అపెక్స్ పెడితే అపెక్స్ వచ్చింది. దాన్ని యాడ్ టు వాచ్ లిస్ట్ లోకి పంపించాను, రామా పోర్ట్ఫోలియోలోకి పంపించాను. సేమ్ అట్లానే ఇంకొక షేరు, ఏ షేర్ మేము రికమెండ్ చేస్తూ ఉంటాం కదా, రికమెండ్ చేసినప్పుడల్లా షేర్ మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. షేర్ చేశాను. ఎస్బీఐ షేరు, ఎస్బీఐ ఈక్యూ అని ఉంటుందండి. ఈక్యూ అంటే ఈక్విటీ షేర్ అనమాట, రామా పోర్ట్ఫోలియో. అలా మనం ఓన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్తే కనుక స్క్రీన్ మీదకి వెళ్తే కనుక ఇది రామా పోర్ట్ఫోలియో, నేను కొత్తగా యాడ్ చేసిన స్క్రిప్ట్స్.
దీంట్లోనే మనం ట్రేడింగ్ చేస్తాము, బై అండ్ సెల్ కూడా చేస్తూ ఉంటాం. రెగ్యులర్ ట్రేడింగ్ బై అండ్ సెల్ చేస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ వాచెస్ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ రిపోర్ట్స్ లోకి వెళ్దాం. రిపోర్ట్స్ లోకి వెళ్తే మార్జిన్, మన అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది, షేర్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏదైనా మనకు అంటే అవైలబుల్ బ్యాలెన్స్ ₹44.29 ఉంది. దీంట్లో హోల్డింగ్ మార్జిన్ ఏంటంటే మీరు ఏదైనా షేర్స్, మీ దగ్గర ఉన్న షేర్స్, పాత షేర్స్ ఏమైనా ప్లెడ్జ్ పెడితే కనుక హోల్డింగ్ మార్జిన్ డిలీట్ చేస్తారు. అడిషనల్ మార్జిన్ ఏంటంటే మీరు ఏమైనా పేయింగ్ చేశారనుకోండి, ఒక 5,000, 10,000, 50,000 షేర్ కొనుక్కోవడానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, పేయిన్, అది అడిషనల్ మార్జిన్ లో కనబడుతుంది. మార్జిన్ ఫర్ ఓపెన్ పొజిషన్, మీరు ఏదైనా షేర్ కొన్నా అమ్మినా సో దానికి సంబంధించిన పొజిషన్ ఓపెన్ లో ఉంటే కనుక ఓపెన్ పొజిషన్ కి మార్జిన్ బ్లాక్ అవుతుంది. మార్జిన్ ఫర్ పెండింగ్ ఆర్డర్స్, అంటే పెండింగ్ ఆర్డర్స్ అంటే ఏంటంటే మీరు బై ఆర్డర్ కానీ సెల్ ఆర్డర్ కానీ పెట్టారు కానీ అది ఇంకా ఎగ్జిక్యూట్ కావలేదు, సో దానికోసం బ్లాక్ అయిన అమౌంట్, పెండింగ్ ఆర్డర్ కోసం బ్లాక్ అయిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ మార్జిన్ ఫర్ క్యాష్, ఫ్యూచర్స్, కరెన్సీకి ₹44 అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. 10,000 ఉంటే 10,000, 20,000 ఉంటే 20,000 ఇక్కడ చూపిస్తుంది. ఓకే, అవైలబుల్ మార్జిన్ ఫర్ బయింగ్ ఆప్షన్స్ 44, అవైలబుల్ బ్యాలెన్స్ క్లియర్ కనబడుతుంది. ఇది మార్జిన్ అండి. తర్వాత రిపోర్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత వస్తుందండి. రిపోర్ట్స్ అండర్ లో మార్జిన్ క్లిక్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఏంటంటే రిఫ్రెష్ కూడా చేసుకోండి, ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్ బుక్, మనం ఏదైనా షేర్లు కొన్నా అమ్మినా మొత్తం క్లియర్ గా ఇక్కడికి వస్తుంది. సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నాది మై మార్కెట్ వాచ్ ఉంది కదా, నేను ఎస్ బ్యాంక్ షేర్ ఒకటి కొంటున్నాను. బై అండ్ సెల్ కూడా చూపించాలి కదా మీకు. చూడండి, ఇక్కడ బై అండ్ సెల్ లో టోటల్ బయర్స్ అందరూ ఇటుపక్క ఉన్నారు. 1040, 1028, 4262 ఇవన్నీ కూడా బయర్స్ అండి. సో వీళ్ళందరూ బై క్వాంటిటీ, బయర్స్. ఈ రేట్ లో ఇంత క్వాంటిటీ ఈ రేట్ లో బయింగ్ ఉంది. వీళ్ళందరూ బయర్స్ అండి. ఇది బయింగ్ క్వాంటిటీ. అండ్ థర్డ్ రో వచ్చేసి బై రేట్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా సెల్లర్స్, టోటల్ సెల్లింగ్ క్వాంటిటీ వచ్చేసి మీకు అప్పర్ సర్క్యూట్ ఇక్కడ చూడండి, టోటల్ సెల్లింగ్ క్వాంటిటీ వచ్చేసి 306 lakhs ఉంది. 306 lakhs అంటే 3 కోట్లు అనమాట. ఇక్కడ టోటల్ బై క్వాంటిటీ వచ్చేసి 241 lakhs ఉంది. అంటే వీళ్ళందరూ బయర్స్, టోటల్ బై క్వాంటిటీ. అండ్ టోటల్ సెల్ క్వాంటిటీ వచ్చి 306.2 ఉంది. అంటే 306 లక్షలు అనమాట, అంటే 3 కోట్లు. సో ప్రస్తుతానికి షేర్ వచ్చి 1.13% పడిందండి, పైన 0.85% పడింది. సో నెక్స్ట్ బయర్స్ అందరూ కూడా బై చేస్తున్నారు, సెల్లర్స్ అందరూ సెల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 2,177 షేర్లు 17.55లో ట్రేడ్ అయినాయి. 22,000 షేర్లు 17.55లో ట్రేడ్ అయినాయి. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది అనమాట అండి. సో ఇది స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. సో మీకు ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది క్లియర్ గా చూడాలంటే కనుక ఇక్కడ 23, 44, 75 ఇలా వస్తుంది. ఇలా అందరూ కూడా బయర్స్ అండి. ఇదంతా బై క్వాంటిటీ, ఇదేమో రేటు, అండ్ ఇది కూడా సెల్ రేటు, ఇదంతా కూడా సెల్లింగ్ క్వాంటిటీ, ఇదంతా కూడా సెల్లర్స్ అన్నమాట అండి. సో ఇక్కడ బై ఆర్ సెల్ ఉంది. టోటల్ బై క్వాంటిటీ, టోటల్ సెల్ క్వాంటిటీ చెప్పాను కదా. సో బయింగ్ వచ్చేసి సెల్లర్ తో పోల్చుకుంటే 44% ఉందని చూపిస్తున్నాడు. ఇక్కడ లోయర్ సర్క్యూట్ 16.90కి ఉందండి. ఒక షేరు ఇంతకన్నా తగ్గకూడదు, ఇంతకన్నా పెరగకూడదు అన్న రూల్ ఉంటుంది. సో లోయర్ సర్క్యూట్ వచ్చి 16.90 ఉంది. అప్పర్ సర్క్యూట్ వచ్చి 18.60 ఉంది. అంటే ఈ షేరు 18.60 నుంచి ఈ రోజు పెరగడానికి వీలేదన్నమాట. అలాగే లోయర్ సర్క్యూట్ 16.90కి ఉంది. సో మనం కొనాలి అనుకుంటే బయింగ్, ఒక షేర్ క్వాంటిటీ చూడండి, నేను ఒక షేర్ బై చేస్తున్నాను, 17.60లో పెడుతున్నాను ఒక షేరు. సో క్వాంటిటీ, డీక్యూ మనకు అవసరం లేదండి, డీక్యూ మనకు అవసరం లేదు. సో లిమిట్ మార్కెట్, లిమిట్ అనుకుంటే లిమిట్, మార్కెట్ అంటే మార్కెట్ అంటే ఈ మార్కెట్ లో ఏ రేట్ ఉన్నా బై చేస్తుంది. లిమిట్ అంటే మీకు నచ్చిన రేటు మీరు ఇచ్చుకోవచ్చు. సో మార్కెట్ రేట్ పెట్టేద్దాము. సో అలాగే ఇక్కడ చూడండి, ఐఓసి, ఇమీడియట్ ఆర్డర్ ఆర్ క్యాన్సిల్, ఇది మనకు అవసరం లేదు, మనకు కావాలంటే వాడుకోవచ్చు. ఇమీడియట్ ఆర్డర్ ఆర్ క్యాన్సిల్, డీక్యూ కూడా మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ కావాలంటే పెట్టుకోవచ్చు అండి. ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను డైరెక్ట్ గాను, ప్లేస్ ఆర్డర్ ఎంఎస్. ఇక్కడ చూడండి అడుగుతున్నాడు, బై 1 షేరు ఎస్ బ్యాంక్ అట్ మార్కెట్ రేట్. ఎస్, చూడండి బై చేసింది. ఇక్కడ చూడండి ఆర్డర్ బుక్ లో చూసుకోమంటుంది. ఆర్డర్ బుక్, ట్రేడ్ బుక్, డే పొజిషన్ మొత్తం 3 కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక షేరు బై ఆర్డర్ వచ్చేసి నేను బై రిక్వెస్టింగ్ ఒక ఆర్డర్ ఎన్ఎస్సి లో ఎస్ బ్యాంక్ 17.55లో బై ఆర్డర్ పెట్టానండి. 12:42 ఆర్డర్ ప్లేస్డ్, ట్రేడెడ్. చూద్దాం ఇప్పుడు రిపోర్ట్ లోకి వెళ్ళిన తర్వాత. నెక్స్ట్ రిపోర్ట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఇలాగా చూడండి, ఇక్కడ
ప్రీవియస్ క్లోజ్ వచ్చి 17 రూపాయల 75 పైసలు అండి షేర్. ఇది ప్రీవియస్ క్లోజ్ 17 రూపాయల 75 పైసలు ప్రీవియస్ క్లోజ్. అలాగే హై ఈ రోజు ఓపెన్ రేట్ లో అయింది 17.70లో ఓపెన్ అయింది. అలాగే లో 17.45కి వచ్చింది. డే హై వచ్చి 17.80కి వెళ్ళిందండి. అలాగే వాల్యూమ్ వచ్చి ఇప్పుడు దాకా 448 లక్షలు అంటే 448 lakhs అంటే 4,48,00,000 షేర్లు ట్రేడ్ అయినాయి. వాల్యూ వచ్చేసి 79 కోట్ల దగ్గర 78-90. సో 79 కోట్లు అనమాట. 52 వీక్స్ హై వచ్చి 87 రూపాయలకి వెళ్ళిందండి షేరు. 52 వీక్స్ లో వచ్చి 5 రూపాయల 65 పైసలకి వెళ్ళింది. హోల్డింగ్ ఈక్విటీ 200 హోల్డింగ్ క్వాంటిటీ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న షేర్లు 203 షేర్లు ఉన్నాయండి నా అకౌంట్ లో. అవి హోల్డింగ్ లో ఉన్నాయి, ఎప్పుడో కొన్న షేర్లు అనమాట అండి. వాల్యూ వచ్చి 3,573 రూపాయలని చూపిస్తుంది. ఇక్కడ డైరెక్ట్ గా హోల్డింగ్ వాల్యూ కూడా చూపించేస్తుంది ఈ పర్టికులర్ షేర్ లో. యావరేజ్ పర్చేజ్ ప్రైస్ 18.46 అండి నేను కొన్న రేటు. ప్రజెంట్ 185 రూపాయలు లాస్ లో ఉన్నానని కూడా చూపిస్తుంది ఇక్కడ మీకు. ఓకే, నేను యావరేజ్ గా 18.46 రూపాయలు 46 పైసలు పెట్టుకున్నానండి. మొత్తం టోటల్ వాల్యూ 3,578 చూపిస్తుంది. అలాగే వాల్యుయేషన్, ఈ కంపెనీ టోటల్ కంపెనీ యొక్క ఈపీఎస్, పిఈ రేషియో అండ్ కంప్లీట్ గా ఇవన్నీ కూడా పైన అబవ్ అన్ని కూడా చూపిస్తుంది అనమాట అండి. ఈబిఐటిడి ఎంత ఉంది కంపెనీలో, నెక్స్ట్ ఈక్విటీ ఎంత ఉంది, ఫేస్ వాల్యూ ఎంత, ఈక్విటీ ఎంత ఉంది మిలియన్స్ లో, ఫేస్ వాల్యూ ఎంత, మార్కెట్ క్యాపిటల్ ఎంత, డెట్ అప్లు ఉన్నాయి కంపెనీకి, 52 వీక్స్ అయ్యేంత, 52 వీక్స్ అయ్యేంత మొత్తం క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే వ్యూ చార్ట్స్, మీరు చార్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఇది డే 1 చార్ట్ అండి. 1 డే చార్ట్, 7 days చార్ట్, డైలీ చార్ట్, మంత్లీ చార్ట్, 3 months చార్ట్. 7 days చార్ట్ పెట్టుకోవచ్చు, అలాగే డైలీ చార్ట్ పెట్టుకోవచ్చు, అలాగే మంత్లీ చార్ట్ పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అనమాట అండి. 6 months ఇయర్లీ కూడా మీరు చూడవచ్చు. నెక్స్ట్ మీరు 1 day చార్ట్ పెట్టారు కదా, 1 day చార్ట్ పెట్టిన తర్వాత మీరు 1 day చార్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదండి, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు 5 minutes పెట్టుకోండి క్యాండిల్, 5 minutes బార్ వస్తుంది. ఎలా ట్రేడ్ అయిందని తెలుస్తుంది. ఇక్కడ బై అండ్ సెల్ చేసాం కదండి. రిపోర్ట్స్ లోకి వెళ్దాం. రిపోర్ట్స్ లోకి వెళ్తే ఆర్డర్ బుక్ లో చూడండి. ఆర్డర్ బుక్ లో ఒక షేర్ ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని చూపిస్తుంది, డెలివరీకి తీసుకున్నాను. అలాగే ట్రేడ్ బుక్ లోకి వెళ్తే చూడండి, ట్రేడ్ బుక్ లో బై ఒక షేర్ ఈ రేట్ లో బై చేసినట్టు 17.60లో బై చేసినట్టు చూపిస్తుంది. అలాగే డే పొజిషన్ లోకి వెళ్తే నేను ఎంత ప్రాఫిట్ లో ఉన్నాను, ఎంత లాస్ లో ఉన్నాను. ప్రస్తుతానికి 5 పైసే తగ్గిందండి. ప్రస్తుతానికి 5 పైసే తగ్గింది. నేను 17.60లో కొంటే 17.50. సో నో ప్రాఫిట్ నో లాస్. మళ్ళీ 5 పైసే లాస్ లోకి వెళ్ళింది. సో మళ్ళీ నో ప్రాఫిట్ నో లాస్. డెలివరీకి తీసుకున్నాను పొజిషన్. సో అట్లా అనమాట అండి. నెక్స్ట్ హోల్డింగ్ ఈక్విటీ, మన దగ్గర ఉన్న పాత షేర్లు, హోల్డింగ్ లో ఉన్న షేర్లు చూడండి. నా దగ్గర 203 షేర్లు ఉన్నాయి. ఎన్ఎస్సి 17 రూపాయల 60 పైసలు ఉంది ప్రజెంట్ షేర్. అండ్ వాల్యూ వచ్చి 3,572 రూపాయలు ఉంది. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్స్ నెట్ అప్లికేషన్ అండి. మనం ఏమన్నా ఆప్షన్స్ కాల్ పుట్లు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ హోల్డింగ్స్ క్యారీ చేస్తే కనుక, డెరివేటివ్స్ క్యారీ చేస్తే కనుక దీంట్లో కనిపిస్తాయి అనమాట. మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ అని ఉంటుందండి, మీరు కావాలంటే అప్ చేసుకోవచ్చు. అండ్ మెసేజెస్ అండ్ ఎక్స్చేంజెస్ ఇవన్నీ మనకు అవసరం లేదండి. అండ్ ఆప్షన్స్ లోకి వెళ్తే, ఆప్షన్స్ చేంజ్ లోకి వెళ్తే చూడండి, సింబల్ వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ పెడితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పెడితే బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్స్. సో మంత్లీ మీరు నిఫ్టీ పెట్టారు, మంత్లీ పెట్టారు, వీక్లీ కావాలంటే వీక్లీ పెట్టుకోవచ్చు. కాల్ ఆర్ పుట్. సో నియర్, నెక్స్ట్, ఫార్. మంత్లీ పెట్టారు అనుకోండి, మంత్లీకి నియర్ వచ్చి ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం కాబట్టి డిసెంబర్ నియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి జాన్ అవుతుంది. ఫార్ వచ్చి ఫిబ్రవరి అవుతుంది. అదే వీక్లీ పెట్టారు అనుకోండి, వీక్లీ పెడితే నియర్ వచ్చి ఇప్పుడు అలాగే మంత్లీ అయిపోతుంది కాబట్టి నియర్ దీనికి January 7th వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చి మేబీ January 14th వస్తుంది. సో ఫార్ వచ్చి January 21st రావచ్చు. స్ట్రైక్స్ వచ్చేసి మీరు 3 అని పెట్టారు అనుకోండి, డైరెక్ట్ గా మనం 3 కూడా దాంట్లో చూపిస్తుంది అనమాట అండి. ఇవ్వండి ఇలాగా. సో 3 కూడా మనకి స్ట్రైక్ ప్రైజ్లు చూపిస్తుంది. నిఫ్టీ వచ్చేసింది, నిఫ్టీ కాల్ లో 3 స్ట్రైక్ ప్రైజ్లు చూపిస్తుంది. మంత్లీ January 7th, వీక్లీ పెట్టాం కదా, సో 7th చూపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే, అలాగే మీరు మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు కావాలనుకుంటే మీరు మంత్లీకి వెళ్ళొచ్చు. మంత్లీకి వెళ్ళి మళ్ళీ స్ట్రైక్ ప్రైజ్లు 3 ఇవ్వచ్చు. చూడండి, మంత్లీలోకి వెళ్తే December 31st ఇది నియర్. December 31st నియర్ 13,850 ఇచ్చాడు అనమాట. 13,850 ఇచ్చాడు. నెక్స్ట్ నిఫ్టీ 13,900, ఇది 66 రూపాయల్లో ఉంది కాలు. అండ్ ఇది 96 రూపాయల్లో ఉంది. ఇదేమో 950 కాల్ వచ్చి 44 రూపాయల్లో ఉంది. ఇది ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది కంప్లీట్ గా ఆప్షన్స్ కి సంబంధించింది అనమాట అండి. ఇది ఆప్షన్స్ చైన్ లోకి వెళ్తే కనుక, క్లియర్ గా ఆప్షన్ చైన్ లోకి వెళ్తే కనుక ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకుని
ఫీచర్స్, ఆప్షన్స్ చూడండి. మనకి ఒకవేళ మనకి అదర్స్ కావాలనుకోండి, ఇక్కడ సింబల్ క్లిక్ చేస్తాం. మనకి ఏది కావాలంటే అది. నిఫ్టీ క్లిక్ చేస్తే నిఫ్టీ, అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ. ఓకే, నియర్, నెక్స్ట్, ఫార్, కాల్, పుట్టు. ఓకే, నెక్స్ట్ ఇది మనకి అవసరం లేదనుకున్నారనుకోండి, ఇది అవసరం లేదనుకున్నారనుకోండి, ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇక్కడ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసినా కానీ వచ్చేస్తుందండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ క్లిక్ చేసినా కానీ ఎంఎస్సి F&Oకి వెళ్ళి మనం ఫీచర్స్ కావాలంటే ఫీచర్స్ యాడ్ చేసుకుంటామండి. ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ యాడ్ చేసుకుంటాము. కాల్ కావాలితే కాల్, పుట్టు కావాలితే పుట్టు. ఫ్యూచర్ యాడ్ చేసాం అనుకోండి, నియర్, నిఫ్టీ, నిఫ్టీ ఫీచర్ అయితే కనుక నిఫ్టీ ఫీచర్ అండి. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ, అండ్ స్టాక్ అయితే స్టాక్. డైరెక్ట్ గా మీరు స్క్రీన్ మీద యాడ్ చేసుకోండి. యాడ్ టు వాచ్ లిస్ట్. సో రామా పోర్ట్ఫోలియో యాడ్ చేశాను. ఓకే, సో యాడ్ చేసుకున్నాను. ఇంకా అంటే నేను F&O యాక్టివేట్ చేసుకోలేదండి, దానివల్ల మీకు ఇది కనిపించట్లేదు. F&O యాక్టివేషన్ లేదు కాబట్టి. అయినా కానీ మీరు ఆప్షన్ చైన్లోకి వెళ్ళి మొత్తం ట్రై చేయొచ్చు. ఈ కాళ్ళు, పుట్లు అండ్ ఫీచర్స్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ క్లిక్ చేసి మూవర్స్, BSE లో క్యాష్ టాప్ ట్రేడెడ్ కంపెనీస్ అండి. ఇవన్నీ కూడా హెవీగా ట్రేడ్ అయినాయి అని చూపిస్తున్నాడు వీడు. సో కోరమండల్ బాగా ట్రేడ్ అయింది, 5.67% పడింది. కెనరా బ్యాంకు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లిక్ చేశారనుకోండి అన్ని పైకి కిందకు వస్తాయి అన్నమాట. చూడండి, ఫాలో అయినవి అన్ని కూడా పైకి వచ్చినాయి. మళ్ళీ క్లిక్ చేస్తే బాగా పెరిగినవి అన్ని కూడా పైకి వచ్చినాయి. అంటే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ క్లిక్ చేస్తే ప్రాఫిట్ లో ఉన్నాయన్ని పైకి వచ్చేసినాయి, మళ్ళీ క్లిక్ చేస్తే నెగిటివ్ లో ఉన్నాయన్ని పైకి వచ్చేసినాయి అనమాట. సో BSE టాప్ ట్రేడెడ్, అలాగే MSE టాప్ ట్రేడెడ్, అలాగే BSE ఫ్యూచర్ టాప్ ట్రేడెడ్, ఇవన్నీ కూడా క్లియర్ గా 1 by 1 చూసుకోవచ్చు. ఈ రోజు బాగా మూవ్ అయినాయి. MSE ఫ్యూచర్ లో బాగా ట్రేడ్ అయినాయి, అండ్ BSE క్యాష్ లో బాగా ట్రేడ్ అయినాయి. MSE క్యాష్ బెస్ట్ మూవర్స్, MSE ఫ్యూచర్ బెస్ట్ మూవర్స్, MSE ఫ్యూచర్ వరస్ట్ మూవర్స్, క్యాష్ వరస్ట్ మూవర్స్ అన్ని బాగా పడిపోయినాయి అనమాట అండి. చూసుకోవచ్చు. SLBS అంటే ఏంటంటే ఇది ఆఫ్ చేసుకుంటాం లేకపోతే లేదు. SLBS అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న షేర్లు కూడా రెంట్కి ఇస్తే కనుక మంత్లీ ఇంట్రెస్ట్ లాగా వెంచర్ సెక్యూరిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట అండి. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదండి. నెక్స్ట్ మార్కెట్ వాచ్కి వెళ్ళాం కదా. మై మార్కెట్ వాచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆర్కే పోర్ట్ఫోలియో, రామా పోర్ట్ఫోలియో ఉంది కదా, రామా పోర్ట్ఫోలియోకి వెళ్ళాం. సో చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదండి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్వేస్ విజిబుల్. మనం కావాలంటే పెట్టుకోవచ్చు. టెక్స్ట్ సైజు స్మాల్, మీడియం, లార్జ్ పెట్టుకోవచ్చు. అమౌంట్ వెల్త్ రూపీస్ లోనే, లాక్స్ లోనే, క్రోర్స్ లోనే మనం పెట్టుకోవచ్చు. యాక్షన్ వాచ్ 3 lines, 1 line యాక్షన్ వాచ్ న్యూస్ నేను ఆఫ్ లో పెట్టుకుంటాను. చూడండి, ఆఫ్ లో పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని ఆఫ్ అవుతాయి. సో ఆన్ లో పెడితే ఏమవుతుందంటే మాటికి మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి కాబట్టి న్యూస్ ఆఫ్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్ లో పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ సౌండ్ ఆఫ్ లో పెట్టుకోవచ్చు, లేదా ఆన్ లో పెట్టుకోవచ్చు. బీప్ సౌండ్, నోటిఫికేషన్ వైబ్రేషన్, ఇవన్నీ అనమాట. సో నెక్స్ట్ డిస్ప్లేడ్ పేజెస్ NSE కావాలంటే NSE, అండ్ BSE కావాలంటే BSE. NSE ఒకటే పెట్టాము, NSE ఒకటే హోమ్ పేజ్ కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్విక్ ఆర్డర్. క్విక్ ఆర్డర్ అంటే ఏదైనా షేర్ ని మనం ముందుగానే క్లిక్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ సెక్యూరిటీ పెట్టేసుకుని క్వాంటిటీ ఇచ్చేసి అమౌంట్ పెట్టామనుకోండి, సో క్విక్ ఆర్డర్ లోకి వెళ్ళి క్విక్ ఆర్డర్ లో మనం ఇందాక పార్ట్ 1 లో చెప్పుకున్నాం కదా, పార్ట్ 1 లో చెప్పుకున్నట్టు క్విక్ ఆర్డర్ లోకి వెళ్ళిన తర్వాత క్విక్ ఆర్డర్ లో మనం ఆర్డర్ క్వాంటిటీ ఇచ్చుకొని ప్రైస్, స్టాక్ సెలెక్ట్ చేసుకుని ప్రైస్ ఇచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం అనమాట అండి. కాలమ్స్, మనకి ఏదైనా కాలం కావాలి అనుకుంటే కనుక ఈ 2 పెట్టుకున్నా నేను, కరెంట్, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్, అందుకని 2 చూపిస్తుంది. నెక్స్ట్ సెక్యూరిటీ, అలర్ట్ కూడా పెట్టుకోవచ్చు అండి. క్యాష్ F&O, వాచ్ లిస్టులు, ఈ మన దగ్గర ఉన్న వాచ్ లిస్టులు రిమూవ్ చేయాలి అంటే కనుక మనం ఇంటి మార్క్ కొట్టేస్తే కనుక పోర్ట్ఫోలియో డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కావాలంటే న్యూ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోవచ్చు. లింక్స్, మీరు డైరెక్ట్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లింక్ వెళ్ళిపోవచ్చు అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లింక్ వెళ్ళిపోవచ్చు, అలాగే సెబీకి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ వెబ్సైట్లకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట, వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ గాని. సో మార్కెట్ ట్రేడర్ అండి. సో ఆఫ్ ఆన్ లో పెట్టుకున్న అబౌట్ అస్ సాఫ్ట్వేర్ గురించి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, ఇది మనకి ఎపెక్స్, SBI, టాటా మోటార్స్ అని పెట్టాం కదా. చూడండి, ఎపెక్స్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ, బై క్వాంటిటీ ఎంతమంది ఉన్నారు, బయర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు. చూడండి, ఒక అతను 6 షేర్లు ఈ రేట్లో బై ఆర్డర్ పెట్టాడు. ఇతను 310 షేర్లు, 310 రూపాయలు 117 షేర్లు అమ్మకానికి పెట్టాడు, ముగ్గురు కలిసి. సో ఇది ఓపెన్ ప్రైస్, ఇది ప్రీవియస్ క్లోజ్, ఇది లో, ఇది హై, ఇది వాల్యూ, వాల్యూమ్
అండ్ ఇది వాల్యూ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ దాకా అని చెప్పుకున్నాం కదండి. తర్వాత వచ్చేసి మనకి ఇవి ఎన్ అంటే చూడండి డే పొజిషన్ డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఎన్ అంటే కింద ఉన్న ఎన్ కూడా సింబల్ డైరెక్ట్ గా నెట్ పొజిషన్ ఓపెన్ అయిపోతుంది. సో మనం డైరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ప్లస్ సింబల్ ఏదైనా స్క్రిప్ట్ యాడ్ చేయొచ్చు ఈక్విటీ బిఎస్సి ఎన్ఎస్సి లో. లేదనుకుంటే కనుక డైరెక్ట్ గా క్లోజ్ చేసుకోవచ్చు. ఏదైనా షేర్ మీద క్లిక్ చేసినప్పుడు ఇది నెట్ అంటే నెట్ పొజిషన్ డే పొజిషన్ అనమాట. ఇది ట్రేడ్ బుక్ ఓపెన్ అవుతుంది. ట్రేడ్ బుక్ ఓపెన్ అయింది కదండి ఇప్పుడు. సో నెక్స్ట్ ఇది మెసేజెస్ ఏమైనా వచ్చాయా, ఆర్డర్స్. ఇవి చూడండి ఆర్డర్ బుక్ ఓపెన్ అయింది. సో అట్లాగా మీరు అపెక్స్ షేర్ మీద క్లిక్ చేసినప్పుడు కింద NOTO అని వస్తాయి అనమాట. ఏదైనా షేర్ ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేసి చూడండి మై వెల్త్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. మై వెల్త్ మీద క్లిక్ చేస్తే మీ అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉంది. సో ఇక్కడ మొత్తం క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్యాలెన్స్ ఎంత ఉంది, మార్జిన్ ఎంత ఉంది, ఈక్విటీ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, ఫిక్స్డ్ ఇన్కమ్ లో ఏమైనా పెట్టారా, మ్యూచువల్ ఫండ్ లో ఏమైనా పెట్టారా. ఈక్విటీ హోల్డింగ్ లోకి వెళ్దాం, చూద్దాం ఈక్విటీ హోల్డింగ్స్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మై వెల్త్ లో ఈక్విటీ హోల్డింగ్ క్లిక్ చేస్తే session expert yes. చూడండి ఇక్కడ ఈక్విటీ హోల్డింగ్ మార్జిన్ బ్యాలెన్స్ వచ్చి 44 రూపాయలు అని చూపిస్తున్నాడు. సో మార్జిన్ 0 అండ్ ఈక్విటీ హోల్డింగ్స్ వచ్చి 3,562 రూపాయలు ఉంది. మ్యూచువల్ ఫండ్ లో ఉంటే ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ అమౌంట్ కూడా చూపిస్తాడు. IPO ఉంటే IPO అమౌంట్ చూపిస్తాడు. ఫిక్స్డ్ ఇన్కమ్ లో ఇన్వెస్ట్ చేస్తే అది చూపిస్తాడు. డైరెక్ట్ గా నేను ఈక్విటీ హోల్డింగ్స్ క్లిక్ చేశాను. ఈక్విటీ హోల్డింగ్స్ క్లిక్ చేసి DP హోల్డింగ్స్ లోకి వెళ్తే కనుక సో నా దగ్గర పాత ఎప్పటి నుంచో కొన్న షేర్లు ఎస్ బ్యాంక్ ఉన్నాయని చూపిస్తున్నాడు. ఇక్కడ 203 షేర్లు ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారంగా యావరేజ్ రేట్ ఏమో 18.46. నేను ఎంత లాస్ లో ఉన్నాను, 180 రూపాయలు లాస్ లో ఉన్నాను అని చూపిస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మీరు డైరెక్ట్ గా చేసుకోవచ్చు అండి. మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మంత్లీ SIP కానివ్వండి లేదంటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి అన్ని మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐపీఓస్ ఏమన్నా కావాలనుకుంటే కొత్తగా ఏదైనా IPO ఉందనుకోండి ఇక్కడ IPO అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాండ్స్ సావరెన్ గోల్డ్ బాండ్స్ అన్ని కూడా పార్క్ అండి. ఇది మనం ఏమైనా కావాలంటే అమౌంట్ ఇంట్రెస్ట్ కి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఫండ్ ట్రాన్స్ఫర్ అండి, పే ఇన్ అండ్ పే అవుట్. డైరెక్ట్ గా ఫండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేశారనుకోండి పే ఇన్ కి వెళ్తుంది, పే ఇన్ అని వస్తుంది, పే ఇన్ అండ్ పే అవుట్ అనమాట అండి. సో మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ లోకి అమౌంట్ రావాలంటే బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ కి, ట్రేడింగ్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుంది అనమాట అండి. సో సెలెక్ట్ చూడండి ఇక్కడ బై డిఫాల్ట్ ఈక్విటీ సెలెక్ట్ చేయండి. అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చింది అకౌంట్. అండ్ అమౌంట్ వచ్చేసి నేను ఎంత అమౌంట్ పెడుతున్నాను, అమౌంట్ వచ్చేసి ఒక 100 రూపీస్ పెడుతున్నాను. ఎగ్జాంపుల్ 100 రూపీస్ పెడుతున్నాను. సెలెక్ట్ NSE పెట్టాను, సబ్మిట్ చేశాను. డైరెక్ట్ గా ఎస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే చూడండి ICICI బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ అయిపోయింది. అలాగే పే అవుట్ లోకి వెళ్ళామని క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దామండి. సెషన్ ఎక్స్పైర్డ్ అంటుంది కదా, చూడండి ఇప్పుడు క్లోజ్ అయింది కదా. మళ్ళీ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఎంపిన్ అడుగుతుంది. బై అని క్లిక్ చేస్తే కనుక చూద్దాం. బై అని క్లిక్ చేసినప్పుడు ఎంపిన్ అడుగుతుంది. చూడండి లాగిన్ అయిపోయింది. చూసారా మనం టచ్ క్లిక్ చేసినా కానీ డైరెక్ట్ గా మన ఫింగర్ తోనే ఓపెన్ అయిపోద్ది అనమాట అండి. ఎంపిన్ ఇవ్వాలి లేదంటే ఫింగర్ ఇచ్చేయచ్చు. సో ఫండ్ ట్రాన్స్ఫర్ కి వెళ్ళాం కదండి, పే ఇన్ కి వెళ్ళాం కదా, పే అవుట్. నెక్స్ట్ పే అవుట్ క్లిక్ చేసాం అనుకోండి మీ బ్యాంక్ అకౌంట్, మీ ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న మనీ బ్యాంక్ అకౌంట్ కి పంపించుకోవచ్చు. నేను ₹1 పే అవుట్ పెట్టాను, ICICI బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఎస్ క్లిక్ చేశాను, ₹1 ఇమీడియట్ బ్యాంక్ అకౌంట్ కి వెళ్తుందండి. ఈ రోజు పే అవుట్ పెడితే కనుక రేపు మార్నింగ్ కల్లా బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతుంది. ఓకే చూడండి ఓకే చేశాను. సో పే అవుట్ బ్లాక్డ్ ₹1 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే నెక్స్ట్ డైరెక్ట్ గా మనం యూపీఐ కూడా పే అవుట్ చేసుకోవచ్చు అండి. యూపీఐ ద్వారా కూడా ₹1 ట్రాన్స్ఫర్ చేయొచ్చు. NSE సబ్మిట్ చూడండి యూపీఐకి వెళ్ళిపోతుంది. ఫోన్ పే, గూగుల్ పే ఎలా కావాలో అలా ఓపెన్ చేయొచ్చు అండి. చూడండి ఫోన్ పే చేస్తున్నాను నేను. సో జస్ట్ వన్స్
కానీ బ్యాంక్ లింకప్ బ్యాంక్ వచ్చి సేమ్ ఉండాలి. సో మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో ఆ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ లింక్ అయి ఉండాలి. సో థర్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదండి. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో డన్. సో సెండ్ కొట్టానండి, అయిపోయింది. కనీసం సార్ చెప్పండి సార్. 13,900 అండి. నిఫ్టీ పుట్ కదండి, నెక్స్ట్ వీక్ కదండి, వీక్లీ నిఫ్టీ పుట్. సార్ 145 రూపాయలు ఉందండి. 13,900 పుట్టండి, నెక్స్ట్ వీక్ అండి, January 7th. ఎంతండి? $1,200 రాలేదండి. 1,200 రాలేదండి. 1,125 వచ్చినాయండి. అంటే 1050 ప్లస్ 75 ఒక లాట్ ఎక్స్ట్రా వచ్చిందండి అంతే. ప్రస్తుతానికి 1100 క్వాంటిటీ ఉందండి. 1,125 అండి. ఓ 10 పాయింట్లు ప్రాఫిట్ లో సెల్ ఆర్డర్ పెట్టమంటారా మళ్ళీ? సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ గాట్ ఇట్. సో అయిపోయింది అనమాట. ఇమీడియట్ గా పేమెంట్ అయిపోతుంది. ఎస్ బ్యాంక్ ఆర్డర్స్ వస్తుంది, మధ్య మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయండి, అనుకోవద్దు. సో ₹1 ఇచ్చాను. సో పేమెంట్ వచ్చేసి నేను చేయాలి కదా. పేమెంట్స్ ఫండ్స్ యాప్ విత్ డేంజరస్ పర్మిషన్ అన్ఇన్స్టాల్. సో నేను ప్రస్తుతానికి డెమోలో ఉన్నాను కదండి, అందుకని అవ్వట్లేదు ఇది. అంటే ఎనీడెస్క్ నేను లాగిన్ అయి ఉన్నాను, అందుకని అవ్వట్లేదు. సో ఎనీడెస్క్ కాబట్టి వదిలేద్దాం దాన్ని. సో బయటకు వచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఎనీడెస్క్ వాడితే పర్మిషన్స్ ఇవ్వదండి. ఎనీడెస్క్ అనేది కేవలం డెమో కోసం డౌన్లోడ్ చేశాను. ప్రస్తుతానికి సిస్టమ్ కి మొబైల్ కి కనెక్ట్ చేశాను కాబట్టి వీడియో. సో అందుకనే అది పర్మిషన్ ఇవ్వలేదు అనమాట అండి. సో రిపోర్ట్స్ లోకి వెళ్తే రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు అండి. మీ రిపోర్ట్స్, పాత రిపోర్ట్స్, మార్జిన్స్, డే పొజిషన్, ట్రేడ్స్, ఆర్డర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు మైలేజ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మైలేజ్ దగ్గరికి వెళ్తే కనుక క్లియర్ కట్ గా మొత్తం ఏం చేసాము, ఇంతకు ముందు ట్రేడ్లు 22 డిసెంబర్ ఏం చేసాము, ఇవన్నీ కూడా క్లియర్ గా కనబడతాయండి. రిపోర్ట్స్ అనమాట అండి. ప్రొఫైల్, మన ప్రొఫైల్ క్లియర్ గా కనబడుతుందండి. ఇక్కడ క్లయింట్ కోడ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్స్ అండి. నోటిఫికేషన్స్ ఏమైనా స్టాప్ చేసుకోవాలనుకుంటే కనుక నోటిఫికేషన్స్ అన్ని కలిపి ఓకే చేశారంటే సరిపోతుంది. నోటిఫికేషన్స్ అన్ని వచ్చినాయి చూసారా. బై అండ్ సెల్, F&O ట్రేడ్స్, మొత్తం ఇవన్నీ టోటల్ మెసేజెస్ అనమాట, పొద్దు నుంచి వచ్చిన మెసేజ్లు. అలాగే F&O ట్రేడ్స్ ఇవి ఏదైనా బై అండ్ సెల్ చేస్తే F&O ట్రేడ్స్, క్యాష్ ట్రేడ్స్ ఏమైనా చేసామా, క్యాష్ ట్రేడ్స్ ఏమైనా చేస్తే అది కనిపిస్తుంది అనమాట. సో ఆల్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే F&O కాల్స్ వచ్చిన కంపెనీ నుంచి కాల్స్, బై కాల్స్, సెల్ కాల్, క్యాష్ ట్రేడ్ లో ఏమైనా కాల్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. మొత్తం అన్ని చూపిస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట అండి. నెక్స్ట్ రీసెర్చ్ అంటే ఇక్కడ బై కాల్స్, సెల్ కాల్స్. చూడండి, ఇది డెలివరీ కాల్స్ అనమాట. వెంచర్ వాళ్ళు ఇస్తారు. సో సాగర్ సిమెంట్ ఇచ్చారు, యాంటోనీ వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ IPO అండి, ఇది IPO వచ్చారు, మిస్టర్ బెక్టర్ ఇచ్చారు. అలాగే రీసెర్చ్ కాల్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అవి కూడా మీరు స్టడీ చేయొచ్చు. అలర్ట్స్ కావాలంటే అలర్ట్స్ పెట్టుకోండి. అలర్ట్స్ పెట్టుకుంటే కనుక అలర్ట్స్ మీకు రెగ్యులర్ గా వస్తాయి. సో ఇక్కడతో మీకు నేను ఇది క్లోజ్ చేస్తున్నానండి. సో ఇంకా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయంటే మీకు అన్ని ఆల్రెడీ చెప్పాను. మొబైల్ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పాను, తర్వాత కండిషన్స్ అప్లై చేయాలని చెప్పాను, తర్వాత వచ్చేసి మీరు కండిషన్స్ అన్ని అగ్రీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత లాగిన్ ఎలా అవ్వాలి చెప్పాను క్లియర్ గా. మీకు లాగిన్ ఎలా అయ్యారు అదంతా అయిపోయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు
ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మీరు డైరెక్ట్ గా లాగిన్ అవుతారు. వాచ్ లిస్ట్ డిఫాల్ట్ గా వస్తుంది కాబట్టి మనం క్రియేట్ న్యూ గ్రూప్ అని ఓన్ గా గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. ఆ రామా పోర్ట్ఫోలియో అని, లేకపోతే కృష్ణ పోర్ట్ఫోలియో అని, లేకపోతే ఎవరి పేరు కావాలో ఆ పేరుతో క్రియేట్ చేసుకోవచ్చు. హౌ టు యాడ్ స్క్రిప్ట్ ఆల్రెడీ యాడ్ చేశాను. యాడ్ స్క్రిప్ట్ ప్లస్ సింబల్ ఉంటుంది కదా కింద లాస్ట్ లో, ప్లస్ సింబల్ క్లిక్ చేసి స్క్రిప్ట్ యాడ్ చేయవచ్చు. బై అండ్ సెల్ ఎలా చేయాలో కూడా చూపించానండి మీకు. బై అండ్ సెల్ బై క్లిక్ చేసి బై క్వాంటిటీ ఇచ్చేస్తాము. బై క్వాంటిటీ ఎంత కావాలో అంత బై క్వాంటిటీ ఇస్తాము. ప్రైస్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డీక్యూ అనేది, ఐఓసి అనేది మనకు అవసరం లేదు. స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. స్టాప్ లాస్ కూడా నేను చెప్తాను, ఎలా చెప్పాలో డైరెక్ట్ గా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు. అండ్ కంపెనీ వాల్యుయేషన్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు చెప్పానండి. కంపెనీ వాల్యుయేషన్ గురించి చెక్ చేయాలంటే కనుక ఇది వాల్యుయేషన్, వ్యూ చార్ట్స్, లేటెస్ట్ రిజల్ట్, ఇవన్నీ కూడా వాల్యుయేషన్, వ్యూ చార్ట్స్, లేటెస్ట్ రిజల్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కనబడుతున్నాయి. తర్వాత వచ్చేసి చార్ట్స్, స్టడీస్, ఆర్డర్స్ అండ్ ట్రేడ్స్ మీకు చూపించాను కదా. రిపోర్ట్స్ లోకి వెళ్తే కనుక ఇక్కడ ఆర్డర్ బుక్ లో ఆర్డర్స్, ట్రేడ్స్, డే పొజిషన్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత ఆర్డర్ ఏదైనా మాడిఫై చేయాలి. నేను ఇప్పుడు నేను డే పొజిషన్ లోకి వెళ్ళి డే పొజిషన్ లో ఉన్న ఆర్డర్ ని సెల్ ఆర్డర్ పెడుతున్నాను. స్క్వేర్ ఆఫ్ అంటున్నాను. స్క్వేర్ ఆఫ్ అన్నప్పుడు చూడండి, ఒక షేర్ కొన్నాం కదా ఇందాక, ఒక షేర్ ని సెల్లింగ్ ఆర్డర్ పెడుతున్నాను. 17.70 పెడుతున్నాను. ఆ రేటు రాగానే సెల్ చేయమని 17.70 పెట్టాను. సో ఆ రేటుకి రాగానే సెల్ చేసామని ఆర్డర్ ప్లేస్ చేశాను, కన్ఫర్మ్ చేశాను, ఎస్ తీసుకుంది. సో రిపోర్ట్ బుక్ లోకి వెళ్తే కనుక ఆర్డర్ బుక్ లోకి వెళ్తే పెండింగ్ లో ఉంటుంది. చూడండి, ఆర్డర్ పెండింగ్ లో ఉంది. ఆ 10 పైసా ప్రాఫిట్ రాగానే సెల్ చేస్తుంది అనమాట. సో అట్లాగే టాప్ ఓవర్స్, ఎంఎఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే బాండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఐపీఓస్ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఏమన్నా మార్జిన్, హోల్డింగ్ మార్జిన్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కంప్లీట్ గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఏమైనా కావాలి అనుకుంటే కనుక, ఇంతకన్నా మీకు ఇంకా పూర్తి నాలెడ్జ్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ గా నాకు కాల్ చేసినప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఇదండి. నా పేరు రామకృష్ణ అండి. నా మొబైల్ నెంబర్ 8106397497. అది కూడా చూద్దాము ఒకసారి. ఇదండి, అది క్లియర్ గా నేను డెమోలు, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. వెంచర్ సెక్యూరిటీస్ గురించి లైఫ్ టైం ఫ్రీ డిమాట్ అకౌంట్ మేము ఆల్మోస్ట్ 300 సిటీలు కవర్ చేస్తున్నాము. నాయి 3 అప్లికేషన్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు. అకౌంట్ ఓపెనింగ్ అంతే 10 minutes లో కంప్లీట్ అవుతుంది. సో ఇదంతా కూడా మీరు అకౌంట్ ఓపెనింగ్ సంబంధించింది అనమాట అండి. మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు డైరెక్ట్ గాను. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ షేర్ మార్కెట్ బేసిక్స్ అండ్ హౌ టు స్టడీ ఫండమెంటల్, హౌ టు స్టడీ టెక్నికల్ అనాలిసిస్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి, హౌ టు అండర్స్టాండ్ న్యూస్ అండ్ అబౌట్ మార్కెట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది నా మొబైల్ నెంబర్ అండి. డైరెక్ట్ గా 8106397497 కాల్ చేయొచ్చు. రామకృష్ణ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్స్ అన్ని కూడా డైరెక్ట్ కాల్ చేసి కనుక్కోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ, వెంచర్ సెక్యూరిటీస్ అండి. వెంచర్